హే గాయ్స్, టుడే క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచే. సో నేను పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి చాలా క్వశ్చన్స్ చేశాను. ఒకసారి ఛానల్లో చూడండి అండ్ సపోర్ట్ చేయండి. ఓకేనా. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ 3 మార్క్స్ ఆర్ టు బి అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో 3 మార్క్స్, కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అంట. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1 మార్క్ విల్ బి డిడక్టెడ్. అంటే ఒక రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ అయిపోద్ది. సో అలా డిడక్ట్ అయితే మధు స్కోర్ ఎంత? 40 మార్క్స్. మధు స్కోర్ 40 మార్క్స్ ఇన్ దిస్ ఎగ్జామ్. సో తర్వాత had 4 marks been awarded for each correct answer. Had 4 marks been awarded for each correct answer. ఓకే, అంటే ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ వస్తాయంట. అలాగే 2 మార్క్స్ డిడక్ట్ అవుతాయి ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 4 మార్క్స్ ఏమో కరెక్ట్ ఆన్సర్కి, రాంగ్ ఆన్సర్కి ఏమో 2 మార్క్స్ డిడక్ట్ అయిపోతాయి. సో ఆ ఎగ్జామ్లో ఎంత వచ్చింది? 50 మార్క్స్ స్కోర్ చేశాడు. ఓకేనా. ఎంత స్కోర్ చేశాడు? 50 మార్క్స్. క్వశ్చన్ ఏమడుగుతాడు? హౌ మెనీ క్వశ్చన్స్ వర్ దేర్ ఇన్ ద టెస్ట్. సో ఈ డేటాని యూజ్ చేసుకుని మనం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ బ్రాకెట్లో ఏమి ఇచ్చాడు? మధు అటెంప్టెడ్ ఆల్ ది క్వశ్చన్స్. మధు ఏం చేశాడంటే మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేశాడు అన్నమాట. సో ఇచ్చిన డేటా ప్రకారం మనం రాయాలని చూడండి. ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చూద్దాం. లెట్ కరెక్ట్ ఆన్సర్నేమో ఎక్స్ అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బి, ఎక్స్ రాంగ్ ఆన్సర్ బి వై. రాంగ్ ఆన్సర్ ఏమో మనం వై అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 3 మార్క్స్ ఆర్ టు బి అవాయిడెడ్ అంటే ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అంటే 3 కరెక్ట్ ఆన్సర్ వచ్చినాయి. అండ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1 మార్క్ విల్ బి డిడక్టెడ్ కాబట్టి సబ్ట్రాక్షన్ కాబట్టి -1 మార్క్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అంటే ఏమనుకున్నాం? వై. 1y కాబట్టి వై. ఓకేనా. దట్ ఈక్వల్ టు మధు ఎంత స్కోర్ చేసుకున్నాడు? 40 మార్క్స్ స్కోర్ చేసుకున్నాడు. ఓకేనా. మన ఈక్వేషన్స్ ఫామ్ చేసుకుంటాం కదా. ఓకే, మధు స్కోర్ 40 మార్క్స్. 3 మార్క్స్ ఏమో అవార్డ్ అయ్యి అండ్ 1 మార్క్ విల్ బి డిడక్టెడ్. అంటే 3 మార్క్స్ రైట్ ఆన్సర్కి 3 మార్క్స్ అవార్డెడ్ అయ్యాయి అండ్ 1 మార్క్ ఏమో రాంగ్ ఆన్సర్కి డిడక్ట్ అయింది. సో 3x - y = ఎంత స్కోర్ ఉంది? 40 మార్క్స్ అనమాట. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి? 4 మార్క్స్ బీన్ అవార్డెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. 4 మార్క్స్ బీన్ అవార్డెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఎక్స్. ఓకే. నెక్స్ట్ అండ్ 2 మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఎంత డిడక్ట్ అయింది? డిడక్టెడ్ కాబట్టి -2 మార్క్స్ డిడక్ట్ అయింది. దేనికి? రాంగ్ ఆన్సర్కి అంటే వై. దట్ ఈక్వల్ టు మధు స్కోర్ ఎంత? 50 మార్క్స్. ఓకేనా. ఇది 50 మార్క్స్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం వల్ల మనకి కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, రాంగ్ ఆన్సర్స్ ఎన్ని అని తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? కరెక్ట్ అన్నీ అటెంప్ట్ చేశాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ప్లస్ రాంగ్ ఆన్సర్ చేస్తే మనకి ఎన్ని క్వశ్చన్స్ వాడు అందులో ఉన్నాయో మనకు అర్థమవుతుంది కదా. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ మనం 2 మెథడ్స్ యూజ్ చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ అండ్ ఎలిమినేషన్ మెథడ్. లెట్స్ యూజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. నేను ఆల్రెడీ ఎలిమినేషన్ మెథడ్ని కూడా నేను చెప్పాను, ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. ఈజీగా ఉంటుంది అన్నమాట. సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఇచ్చిన 2 ఈక్వేషన్స్లో ఒక ఈక్వేషన్ని y = ఆర్ x = ఈక్వేషన్ కింద రాసుకుంటాం. అంటే సింపుల్గా ఉన్న ఈక్వేషన్. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ సింపుల్గా ఉన్న ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ y సింగిల్గా ఉంది. 3x - y = 40. దీని నుంచి మనం y ఈక్వేషన్ని ఫామ్ చేస్తాం. వచ్చిన y ఈక్వేషన్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అప్పుడు మనకి ఏమొస్తుంది? x వాల్యూ వస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఇలా సింపుల్గా ఉన్న ఈక్వేషన్ నుంచి y ఈక్వేషన్ ఫామ్ చేసుకుంటాం. వచ్చిన y ఈక్వేషన్ ఏమో నెక్స్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత x వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన x వాల్యూ ఈ ఈక్వేషన్ కానీ ఈ ఈక్వేషన్ కానీ ఎందులో అయినా మనం సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి y వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఓకేనా. ఆల్రెడీ y ఈక్వేషన్ మనం ఈక్వేషన్ ఫామ్ చేస్తాం కదా, ఆ ఈక్వేషన్ పెడితే మనకి y వాల్యూ కూడా వచ్చేస్తుంది. x ఏమో కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది, y ఏమో రాంగ్ ఆన్సర్. అప్పుడు టోటల్గా x + y చేస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వచ్చేస్తాయి.
ఇప్పుడు మనం ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏం చేయాలంటే 3x, ఈక్వేషన్ 1 ఏంటి 3x - y = 40 కదా. ఫ్రమ్ హియర్ y ఈక్వల్ టు ఏమవుతుంది, y ఈక్వల్ టు 3x - 40 అంతేనా ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు, -y ఏమో +y అవుతుంది, 40 ఏమో -40 అవుతుంది. సో దాన్ని బట్టి ఏం రాయొచ్చు, y = 3x - 40. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటాం. ఓకేనా. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి y ఈక్వేషన్ ఫామ్ చేసుకుంటాం. అన్నిటికీ ఇదే మెథడ్ అనమాట. ఇచ్చిన డేటా నుంచి ఈక్వేషన్ ఫామ్ చేసుకుంటాం, దాని నుంచి మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. వచ్చిన ఈక్వేషన్ అయితే y = 3x - 40. ఓకేనా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం నెక్స్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ ఉంది కదా, ఆ నెక్స్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే పుట్ ఈక్వేషన్ 3 ఇన్ సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ అంటే ఇక్కడ రాదు. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, 4x - 2y = 50. 4x - 2y = 50. ఓకేనా. సో 4x - 2y = 50లో ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో y పెట్టారన్నమాట. అంటే y ప్లేస్లో ఈ 3x - 40 పెట్టారు. 4x - 2 ఇంటూ y అంటే 3x - 40. బ్రాకెట్స్ ఏంటంటే టోటల్ y అని తెలుస్తుంది, అందుకని పెడతాం. ఓకే, దట్ ఈక్వల్ టు ఎంత ఉంది, 50. ఇప్పుడు బ్రాకెట్ ఉంది కదా, ఇది బయట ఉంది కాబట్టి ఏమవుతుంది, మొత్తం టోటల్గా మల్టిప్లై చేస్తుంది. దీన్ని మల్టిప్లై చేస్తుంది, దీన్ని మల్టిప్లై చేస్తుంది. 4x - 2 ఇంటూ 3x అంటే ఎంత, 6x. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 4, సారీ 2 40s 80. దట్ ఈక్వల్ టు 50. ఓకేనా. 4x - 6x అంటే 2x ప్లస్ 80 = 50. -2x 50, ఈ ప్లస్ 80 ఇటు సైడ్కి వస్తే -80. మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. -2x = -50 - 80 అంటే -30. మైనస్ మైనస్ క్యాన్సిల్. 2 39 times 15 times x = 15. therefore x = 15. అంటే కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, పుట్ x వాల్యూ ఇన్ థర్డ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ అంటే ఇదే కదా, y = 3x - 40. ఇందులో x పెడితే మనకు y వచ్చేస్తుంది కదా, సో అందుకని ఇందులో పెట్టాం అనమాట. సో y = 3x - 40. ఇది థర్డ్ ఈక్వేషన్. ఈ థర్డ్ ఈక్వేషన్ మనం x వాల్యూ పెడతాం. 3 × 15 - 40. సో 3 15s ఎంత, 45 - 40. y = 45 - 40 5. therefore y = 5. అంటే రాంగ్ ఆన్సర్స్ ఎన్ని, 5. సో కరెక్ట్ ఆన్సర్ ఇదేమో కరెక్ట్ ఆన్సర్స్. ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, నన్ను ఏం అడిగాడు, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని అడిగాడు. అంటే x + y చేస్తే మనకు వచ్చేస్తుంది కదా, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈక్వల్ టు x + y. x + y అంటే 15 + 5 ఎంత, 20. సో టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత, 20 అనమాట. ఓకే, మీకు అర్థమైంది కదా, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 వచ్చింది. సో అందరికి అర్థమైంది కదా. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ, బాయ్.